హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. రైలు ప్రయాణంలో మరోసారి కొత్త రూల్స్. ఇంతకు మించి గనక లగేజీ తీసుకెళ్తే ఏంటనేది అయితే ఒకసారి తెలుసుకుందాము. మరికొన్ని కొత్త రూల్స్ అయితే అమలు చేస్తున్నారు. రేపటి నుండే ఈ కొత్త రూల్స్ అయితే అమల్లోకి రానున్నాయి. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోదాం. రైలు ప్రయాణికులకు కొత్త రూల్స్. లగేజీ తీసుకువెళితే ఛార్జీలు ఎంత పడతాయి ఏంటనేది ఒకసారి చూద్దాము. అంటే ఈ రూల్స్ గతం నుంచి కూడా అమల్లో ఉన్నాయి అని చెప్తున్నారు. అయితే పూర్తి స్థాయిలో ఎప్పుడు అమలు చేయలేదు. లగేజీపై అయితే కనుక అంటున్నారు. వివరాలు చూస్తే రైలులో ప్రయాణించే వారికి బిగ్ అలర్ట్. ఇకపైన లగేజీ విపరీతంగా కనుక తీసుకపోతే అదనపు ఛార్జీలు వసూలు చేసేందుకు రైల్వే శాఖ సిద్ధమైంది. 2025 ఏప్రిల్ నుంచి కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయి. ఈ రూల్స్ ప్రకారం రైళ్లలో వెళ్లే ప్రయాణికులు పరిమిత లగేజీ పర్ హెడ్ ఇంతని మాత్రమే ఉంటుంది. అక్కడ వరకు మాత్రమే తీసుకువెళ్లాల్సి ఉంటుంది. లగేజీ బరువు పరిమితులు దాటితే ఖచ్చితంగా రైల్వే శాఖకు ఫైన్ కట్టాల్సి ఉంటుంది. ఎయిర్పోర్టులో ఉన్నట్టే ఇకపై రైల్వే స్టేషన్లో కూడా ఛార్జీలు అయితే వసూలు చేస్తారని చెప్తున్నారు. మరి ఎంతవరకు లగేజ్ మీరు ఫ్రీగా తీసుకువెళ్ళవచ్చు, ఎంతవరకు దాటితే డబ్బులు కట్టాల్సి ఉంటుంది అనేది అయితే ఒకసారి చూసినట్టయితే, రైలులో ప్రయాణికుడు 70 కేజీల వరకు కూడా, అంటే ఒక ప్రయాణికుడు 70 కేజీల వరకు లగేజ్ను ఉచితంగా తీసుకువెళ్ళొచ్చు. ఏసీ ఫస్ట్ క్లాస్లో టికెట్ బుక్ చేసుకున్న వారికి ఈ సదుపాయం ఉంటుంది. 70 కేజీలు దాటితే మళ్ళీ మీరు ఫైన్ కట్టాల్సి ఉంటుంది. ఇక అలాగే ఏసీ 2 టైర్లో ప్రయాణించే వాళ్ళు 50 కేజీల వరకు ఉచితంగా లగేజ్ తీసుకువెళ్ళొచ్చు. 50 కేజీలు దాటితే ఫైన్ కట్టాలి. అదనపు ఛార్జీలు వసూలు చేస్తారంటే ఫైన్ కట్టాలి. ఇక అలాగే ఏసీ 3 టైర్ బుక్ చేసుకున్న వారు 40 కేజీల వరకు లగేజీ తీసుకువెళ్ళవచ్చు. అలాగే ఏసీ చైర్ కార్ టికెట్ బుక్ చేసుకున్న వారు కూడా 40 కేజీల వరకు ఉచితంగానే లగేజీ తీసుకువెళ్ళవచ్చు. ఇక స్లీపర్ కోచ్, ఎక్కువగా ఇది సామాన్యులందరూ కూడా స్లీపర్ను జనరల్లోనూ ప్రయాణిస్తుంటారు. స్లీపర్ కోచ్, జనరల్ కోచ్ బోగీలో ప్రయాణించే వారు కూడా 40 కేజీల వరకు ఉచితంగా లగేజ్ అయితే తీసుకువెళ్ళవచ్చు అని చెప్పారు. 40 కేజీలు దాటిందంటే మటుకు ఖచ్చితంగా ఛార్జీలు అయితే వసూలు చేస్తోంది రైల్వే శాఖ అని చెప్తున్నారు. కాబట్టి ఇకపై రైళ్లలో ప్రయాణించేటప్పుడు ఖచ్చితంగా ఈ రూల్స్ తెలుసుకొని వెళ్తే బెటర్. అంటే కొంతమంది పెద్ద పెద్ద మూటలు కూడా వారితో పాటు తెచ్చి రైల్వేలో తీసుకువెళ్తూ ఉంటారు ఒక్కొక్కసారి. సో ఇక నుండి అలా కుదరదు, ఛార్జీలు అయితే వసూలు చేస్తామంటున్నారు. దీనికి సంబంధించి యూపీఎస్సీ వాళ్ళ అఫీషియల్ పేజ్ నుంచి అయితే కనుక ఒక నోటిఫికేషన్ ఇలా కూడా రావడం జరిగింది. ఎవ్రీ ఇండియన్ షుడ్ నౌ లగేజ్ లిమిట్ ఇన్ రైల్వే రూల్స్ అని చెప్పేసి ఏసీ ఫస్ట్ క్లాస్కి 70 కేజీలు, ఏసీ 2 టైర్కి 50 కేజీలు, ఏసీ 3 టైర్కి 40, అలాగే ఏసీ చైర్ కార్కి 40, స్లీపర్ అండ్ జనరల్ కోచ్కి కూడా 40 కేజీల వరకు ఉచిత లగేజ్ అయితే అనుమతిస్తాము. ఈ రోజులు ఇంకా ఇక్కడి నుంచి మొదలైపోయింది ఆల్రెడీ. సో గమనించి అయితే కనుక రైలు ప్రయాణాలు అయితే చేయమని చెప్తున్నారు.